అప్పుడు వర్షం వచ్చినా కూడా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా పోలేదు. వర్షంలో ఉండి అందరం యోగా చేసాము. అవును కదా, నువ్వు కూడా చేసినావు కదని 20 సంవత్సరాల తర్వాత మీలో కొంతమంది కలెక్టర్లు అయ్యి, కొంతమంది ఎస్పీలు అయ్యి, డాక్టర్లు అయ్యి అందరూ ఇక్కడికి వచ్చి ఈ జ్ఞాపకాలను నెమరేసుకుంటా ఉంటే భలే మధురంగా ఉంటుంది. ఎస్ సార్, చేతి రెండు పైకెత్తి చెప్పండి ఇంకొకసారి. ఒక గదిలో చీకటి ఉంది. 50 సంవత్సరాలుగా ఆ గది తెరవలేదు. చీకటి 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 మాత్రమే ఉన్నది. ఏమున్నది? ఆ గదిలోకి వెలుతురు రావాలంటే ఎంత టైం పట్టుద్ది? ఆ గదిలో కరెంటు ఉంది, స్విచ్ ఉంది, బల్బు ఉంది. ఎంత టైం పట్టుద్ది ఆ చీకటి పోవాలంటే? 50 సంవత్సరాలు పట్టుద్దా? ఒక్క సెకండ్ స్విచ్ వేస్తే చాలు చీకటి పోతుంది. చెప్పండి ఒకసారి. స్విచ్ వేస్తే చాలు చీకటి ఒక్క క్షణంలో. చెప్పండి ఒకసారి. కొంతమంది చెప్తున్నారు ఒక 20% వరకు. గురూజీ ఎలా చెప్తున్నారు అట్లా ఒక్క క్షణంలోనే ఎట్లా చెప్తున్నారు అట్లా చెప్పాలి. మళ్ళొకసారి, ఇంకొకసారి. పరీక్షలు వస్తున్నాయంటే భయం అవుతుంది కొందరికి, మార్కులు తక్కువ వస్తాయని. ఇప్పటికీ 10 సార్లు పరీక్షలు జరిగినాయి. ప్రతి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి, ప్రతి నెల జరుగుతున్నాయి, అయినా తక్కువ వస్తున్నాయి. నాకు ఎప్పుడు తక్కువే వస్తాయి అని బాధపడే వాళ్ళు కూడా మార్కులు ఎక్కువగా తెచ్చుకోవడం కూడా సాధ్యమే. చాలా తక్కువ సమయంలో కూడా మార్కులు తెచ్చుకోవడం సాధ్యమే. ఎస్ సార్. మరి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎలా తెచ్చుకోవడం ఎలా సాధ్యమో ఒక మార్గాన్ని గురువు చూపిస్తే ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంత శాతం చేస్తారు? 100% చేస్తారా? 20% చేస్తారా? ఒక గొయ్యి ఉంది, గొయ్యి యువతల మీరు ఉన్నారు. 20% మీరు దూకారనుకోండి, ఎక్కడుంటారు? గోతిలోనే. 40% దూకితే చెప్పండి. 60% దూకితే, 80% దూకితే, 90% దూకితే, 99.9% దూకినా ఎక్కడుంటారు? 100% దూకితే అవతల ఉంటారు, గోతిలో ఉండరు. ఎస్ సార్, నో. యోగము అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు తెలుసుకోండి. యోగము అంటే ఏ పని చేసినా 100% చెయ్యడం. చెప్పండి ఒకసారి. ఏ పని చేసినా 100%. ముసలమ్మలు చెప్పినట్టు చెప్తున్నారు. వీళ్ళరా బాగా చెప్తున్నావు బంగారు తల్లి. నువ్వే బాగా చెప్తున్నా గట్టిగా. ఎంత బాగా చెప్తున్నా నా బంగారు తల్లి. గట్టిగా క్లాస్ చెప్పు. ఏ పని చేసినా 100% చెయ్యడం. ఎంత బాగా చెప్పింది. గొంతు ఎంత కంగుమంటుంది. కాకపోతే చివరి పదాన్ని మైకు మింగేసింది. అదేందో గుర్తుకు రాలేదు తొందరగా. మళ్ళొకసారి కమాన్. ఏ పని చేసినా 100% చెయ్యడమే యోగము. యోగము యోగము. వాట్ ఎవర్ you do with 100% awareness. That is meditation. 100% మనసు పెట్టి నీవు ఏ పని చేసినా, చేతులను పైకెత్తి చెప్పండి. ఏ పని చేసినా, 2 చేతులు పైకెత్తి చెప్పండి. అయ్యా, నా చేతిలో మైక్ ఉంది. అది అది ఏ పని చేసినా అది
ధ్యానమే 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 ధ్యానమే. ఓం. ధ్యానం చేద్దామా? నీ పేరేం పేరు? సంజన. సంజన పెద్ద అయితే ఏం కావాలనుకుంటుంది? మ్యూజికల్. మ్యూజిషియనా? ఓహో, అయితే ఇక్కడే కూర్చో ఇక్కడే కూర్చో. నాతో పాటు డ్యాన్స్ వేస్తుంది. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి. అవును, డ్యాన్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? అబ్బా, అందరికి ఇష్టమా? డ్యాన్స్లో ప్రైజులు బాగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమందికి ఎక్కువ ప్రైజులు వచ్చినాయి డ్యాన్స్లో ఎక్కువ ప్రైజులు వచ్చిన వాళ్ళ? ఓకే, 10th క్లాస్ వాళ్ళకి డ్యాన్స్ బాగా ఇష్టం అని తెలిసింది నాకు. మరీ ముఖ్యంగా బాయ్స్కి, 10th క్లాస్ బాయ్స్కి. 10th క్లాస్ బాయ్స్లో అటు వర్రా 10th క్లాస్ బాయ్స్లో బాగా ఎక్స్ట్రా ఎనర్జీ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా శక్తివంతులు. ఒక నలుగురు వాళ్ళు వేదిక మీదకి రండి, సార్ పిలుస్తారు వాళ్ళని. బాయ్స్ ఆడు వీడియో దుంపమాడు దుంపుతున్నాం. కమాన్. ఓకే, మనం మూర్తి దాచుకోండి సార్ పక్కా ఇస్తాడు. జరుగుర్రా జరమస్తా. ఎక్స్ట్రా ఎనర్జీ ఉన్నవాళ్ళు, చాలా ధైర్యం ఉన్నవాళ్ళు. కమాన్ నవరుడి. జై గురుదేవా, జై గురుదేవా. ఆనంద తాండవం అంటే సంగీతంతో సమన్వయం చేయబడిన లయబద్ధ ఎక్సర్సైజులు. మనసు నిండా ఆనందం ఉండాలి, ముఖమంతా నవ్వులు ఉండాలి. అదే ఆనంద తాండవం. మీ పక్క వాళ్ళ ముఖంలో నవ్వులు ఉన్నాయా? అందరు చూడండి, పక్కవారి ముఖంలో చూడండి, పక్కవారి ముఖంలో చూడండి. ఓకే, చేద్దామా ఇక ఆనంద తాండవం? మరి చెమటలు వచ్చేలాగా చేయాలి. 10th క్లాస్ గర్ల్స్ ఒక నలుగురు రండి, ఎవరైనా ఒక నలుగురు. 10th క్లాస్ గర్ల్స్ ఒక నలుగురు రండి. వెనకాల నిలబడండి, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడండి. వెనకాల నిలబడండి. 10th క్లాస్ గర్ల్స్ త్వరగా రావాలి. ఎవరైతే వేదిక మీదకి వస్తారో వాళ్ళకి ఎక్కువ శక్తి వస్తుంది. నా పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ శక్తి వస్తుంది. నేను రాగానే, నన్ను చూడగానే మీ అందరికి ఆనందమైందా? ఎందుకని అయింది? ఒక శక్తి నా దగ్గర ఉంది. ఒక శక్తి వేస్తారును. నీళ్ళ మీద పడుకొని కాళ్ళు చేతులు కదిలించకపోతే ఎవరైనా ఏమైపోతారు? మునిగిపోతారు. ఆ తర్వాత ఏమైపోతారు? చచ్చిపోతారు. కానీ నేను కాళ్ళు చేతులు కదిలించను, నీళ్ళ మీద పడుకుంటాను, గంటల కొద్దీ అయినా తేలుతూనే ఉంటాను. ఇప్పుడు కేవలం మాటలు మాట్లాడకుండా ఒట్టిగా ఉండడం కాదు, మళ్ళీ మాటలు కూడా మాట్లాడతాను. అంటే నాలో ఒక శక్తి ఉంది కాబట్టి అది నేను చేయగలుగుతున్నాను. ఎస్ ఆర్ నో? కాబట్టి నేను ఒక మాట ఏదైనా చెప్పానంటే దాన్ని మంచిగా భక్తితో శ్రద్ధతో మీరు ఆచరించారనుకోండి, అది మీకే చాలా మంచి శక్తిని ఇస్తుంది. ఎస్ ఆర్ నో? చేతులను పైకి చెప్పండి. ఇంతకీ మరి నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా? నీళ్ళలో నేను 2 గంటలు జలయోగం అనేది చేశాను. అంటే నీళ్ళ మీద తేలియాడుతూ అలాగే ఉండి ఇంకా కొన్ని ఆసనాలు చేశాను, ప్రాణాయామాలు చేశాను, మంత్రాలు చెప్పాను, మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చాను. ఆ వీడియోలు ఇంటర్నెట్లో ఉన్నాయి, యూట్యూబ్లో. మీరు అందరూ చూసిన తర్వాతే నమ్మండి. చూస్తారా? చూడాలంటే ప్రతాప్ గురూజీ అని మీరు యూట్యూబ్ సెర్చ్లో ఎంటర్ చేస్తే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, గురూజీ పేరు ఏం పేరు? ప్రతాప్ గురూజీ అని. అది యూట్యూబ్లో పేరు విజయ ప్రతాప్ మహారాజ్, పూర్తి పేరు విజయ ప్రతాప్ మహారాజ్. ఈ పేరు వచ్చినా కూడా మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. గురూజీ ట్రస్ట్ పేరు రిలాక్సేషన్. చెప్పండి ఒకసారి. రిలాక్సేషన్.
కళాత్మక విశ్రాంతి, చాలా తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ విశ్రాంతిని ఎలా తీసుకోవాలో గురూజీ తన యోగ పద్ధతుల ద్వారా మీకు తెలియజేస్తారు. ఓకే, సో అన్ని అనర్థములకు కారణం అహంకారం. మార్పులు తక్కువ రావడానికి కారణం ఏంటి? అహంకారం. అన్ని రుగ్మతలకు కారణం ఆందోళన, టెన్షన్. మతి మరుపు కూడా ఒక రుగ్మతనే. దానికి కారణం ఏంటి? టెన్షన్. ఏమిటిది అది? సో అవన్నీ పోవాలంటే మంచిగా అన్ని అనర్థములకు కారణం అహంకారం, అన్ని రుగ్మతలకు కారణం ఆందోళన. ఆందోళనకు మూలం అజ్ఞానం. ఆందోళనకు మూలం ఆ అజ్ఞానం దూరం అయిపోతుంది ఒక క్షణంలో ఆత్మజ్ఞానం రావడంతోనే. చీకటి పోయింది కదా, ఆత్మజ్ఞానం రావడంతో అజ్ఞానం పోతుంది. అర్థమైందా? ఆత్మజ్ఞానం రావాలంటే ఏం చేయాలి? హాయిగా తనివిరా నవ్వాలి.